సినిమా అయితే మన జీవితాన్ని లైఫ్లో నిజంగా ఇలాగే జరుగుతుందా అన్నట్టు నాకు అనిపించింది. హాయ్ నమస్తే అందరికీ. కుబేరా మూవీ చూడడానికి వచ్చేసిన నాగార్జున గారు, ధనుష్ గారు, శేఖర్ కమ్ల డైరెక్షన్లో అండ్ మన రష్మిక గారు హీరోయిన్గా నటించిన మూవీ చూద్దాం. చాలా రాజమౌళి గారు వచ్చి మంచి స్పీచ్ ఇచ్చారు. సో మూవీ ఎలా ఉందో లాస్ట్ వరకు చూడండి, రివ్యూ చెప్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇప్పుడే కుబేరా సినిమా అయిపోయింది. సినిమా అయితే మన జీవితాన్ని లైఫ్లో నిజంగా ఇలాగే జరుగుతుందా అన్నట్టు నాకు అనిపించింది. చూసిన తర్వాత శేఖర్ కమ్ల గారి డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ చాలా బాగుంది. కుబేరా టైటిల్కి తగ్గ స్టోరీ, కుబేరా అనే టైటిల్కి తగ్గట్టు స్టోరీ ఉంది. స్టార్టింగ్ నుంచి మనకు ఫస్ట్ హాఫే ఒక హై ఇచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇంకా హైలో తీసుకెళ్తుంటారు. అండ్ ఇంకోటి నాగార్జున గారి యాక్టింగ్ కానీ, మన ధనుష్ గారి యాక్టింగ్ కానీ చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎమోషన్ గురవుతాము. అండ్ రష్మిక కూడా డిఫరెంట్, సినిమాకి డిఫరెంట్ యాక్టింగ్ ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. శేఖర్ కమ్ల గారు ఎప్పుడు ఒక మంచి మెసేజ్ సమాజం పట్ల ఎలా లీడర్ సినిమా చూసుకోండి ఆ రేంజ్లో ఉంటుంది. అంతకు మించి ప్రజెంట్ జనరేషన్లో రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, మన ఇండియాలో డబ్బు ఎంతో ఉంది, దాన్ని ఎలా మలుచుతారు అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. పర్ఫెక్ట్ మూవీ, సరైన టైంలో సరైన మూవీ వచ్చింది. ఖచ్చితంగా ఇది ధనుష్ కెరియర్లో కానీ, రష్మిక కెరియర్లో, శేఖర్ కమ్ల గారు గుర్తుండే మూవీ అవుతుంది. అండ్ ఇంకోటి, థియేటర్లకు జనాలు రావట్లేదు అని ఎందుకు రారండి? కంటెంట్ సినిమా ఉంటే ఖచ్చితంగా వస్తారు. మళ్ళీ జనాలు రిపీట్ అవుతుంది. నాగార్జున గారి కెరియర్లో అండ్ నాగార్జున గారు ఏ టైంలో ఎలాంటి క్యారెక్టర్ చేయాలి, దానికి తగ్గట్టు క్యారెక్టర్ ఈ ఏజ్లో ఎలాంటి సినిమాలు తీయాలనేది కరెక్ట్ పర్ఫెక్ట్ స్టోరీ ఎంచుకొని తీశారు. చాలా బాగుంది. డోంట్ మిస్. ఖచ్చితంగా ఇది అన్ని లాంగ్వేజ్లో మంచి రికార్డ్ కలెక్షన్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ శేఖర్ కమ్ల. ఇంత మంచి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ ఇచ్చారు. సో డోంట్ మిస్. థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ సెలెక్ట్ చేసుకోండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ.